కాకినాడ జె రామారావుపేటలో 80 ఏళ్ల క్రితం చిన్న పూరి గుడిసెగా ప్రారంభమైన మక్కా మసీదు విశ్వాసం, త్యాగం, దాతృత్వానికి ప్రతీకగా తరతరాల భక్తుల నమాజులు, దుహాలతో పవిత్రతను సంతరించుకొని నేడు కాకినాడ నగరానికి ఒక ఆధ్యాత్మిక ఐకాన్గా రూపుదిద్దుకుంది. దాతల సహకారం, ముస్లిం ప్రముఖుల ఔదార్యంతో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో మక్కా మసీదును మహోన్నతంగా నిర్మించారు. గురువారం రాత్రి పునః ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక దువా కార్యక్రమం మసీదు ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక కాంతితో నింపింది. ఈ సందర్భంగా మసీదు కమిటీ పెద్దలు మాట్లాడుతూ, ఈ చారిత్రక మసీదు కేవలం ప్రార్థనలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు కేంద్రంగా మారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా నమాజ్ జరిగేలా ప్రతి ముస్లిం భక్తుడు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మక్కా మసీద్ కమిటీ సెక్రటరీ కాజా మహుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మక్కా మసీదు, మస్జిద్ ఆజం ఇమాముల నయీం అఖ్తర్, గౌస్ మొహిద్దీన్ కిరాత్ నిర్వహించారు. ఈ సభలో మక్కా మసీద్ అధ్యక్షులు కాజా మొహిద్దీన్, కన్స్ట్రక్షన్ కమిటీ ప్రెసిడెంట్ నాగూర్ వలి, సియాన్ మ్యారైన్ కంపెనీ అధినేత అలీషా, అడ్వకేట్ జవహర్ అలీ, నగీనా మసీద్ ప్రెసిడెంట్ ఇక్బాల్ అలీ, బర్డ్స్ బషీర్, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ప్రతినిధి రహీం, ఒక బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ తో పాటు మక్కా మసీద్ కమిటీ సభ్యులు షాకిర్, అన్వర్, టీడీపీ ఖాన్, జనసేన మోయిన్, వల్లి భాష, మిలాప్ అలీ, స్థానిక ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. संक्रांति में जब फूले आना नहीं, जब भिगाने 4 बजे उठ कर चलाता सब भिगाने क्या वैसा जो अबे नागरुण साहब, आज का दिन बहुत मुक़द्दस और बहुत इस ऊपर का हमारे मक्का मस्जिद के बंदे जनाब शेख ख्वाजा मोहिद्दीन को दावत साहब वैसा जो इकबाल अली साहब है क्या तो काम करे तो के प्रेसिडेंट एम.ए. खान साहब को स्टेज पे आने की दावत देता हूँ, स्टेज पे आने की दावत देता हूँ। बताया इतना अच्छा मस्जिद बनाए जिसको सभी बोल डाले, मैं बोलने का क्या भी नहीं। 60 लाख खर्च हुआ को बोलते हैं, लेकिन 60 करोड़ का दिल लगा को काम करे तो उसका आउटपुट दिखे तो वो दिखता है। ये तो पैसे से नहीं हुआ ये काम, ये 100% दिल से हुआ सो काम। ये पैसा तो देने वाले बहुत से थे, लेकिन काम करने वाले भी रहना, उसके मैं नाम नहीं लेता हूँ, लेकिन सब लोग इसमें अच्छा दिल से काम करे से उसको ये काकीनाडा को एक रोल मॉडल जैसा होना। ये मक्का मस्जिद रामारावपेट का जीत नहीं, उनका अचीवमेंट नहीं, ये पूरा काकीनाडा का मुसलमानों का अचीवमेंट की तरह मैं देखता हूँ इसे। ప్రాంతం ఈ ప్రాంగణం నా జీవితంలో 35-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి సంఘటనలను నాకు గుర్తుకొచ్చేలా చేస్తున్నాయి. ఆ రోజుల్లో మొట్టమొదటిసారి కాకినాడలో ఏ మసీదు కూడా రీకన్స్ట్రక్షన్కి నోచుకోని రోజుల్లో మొట్టమొదటిసారి కాకినాడలోని జె రామారావుపేట మసీదు స్లాబ్ వేయడానికి 1,35,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది. దాని ద్వారా స్లాబ్ వేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు వేసినటువంటి మొట్టమొదటి స్లాబ్లో నేను కూడా భాగస్వామిని అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా మీరందరూ ఎంతో ఇత్తేహాద్తో, ఐక్యతతో మీరు చేసినటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. మన మిత్రులు అందరూ చెప్పినట్టుగా ఈ మసీదును చూస్తుంటే ఇస్లామిక్ కంట్రీస్లో వెళ్తుంటాం కాబట్టి అక్కడ ఉన్న మసీదుల్లో ఉండే వాతావరణం ఇంచుమించు ఇక్కడ కనబడుతుంది. చాలా గర్వకారణం. మన సోదరులందరూ చెప్పినట్టుగా మసీదు నిర్మించడమే కాదు, దాన్ని నిలబెట్టాలి, ఆబాదుగా ఉంచాలి. మరొక చివరి విషయం ఏంటంటే, మీరందరూ ఇంత కష్టపడి ఇదంతా ఈ యొక్క పునర్నిర్మాణం చేసి ఇంత గొప్ప మసీదు కట్టగలిగారంటే మీ వెనక మీ భార్యలు, మీ తల్లులు, మీ ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ లేకపోతే చేయలేదు. కాబట్టి నా తరఫున, మనందరి తరఫున, మనమందరం కూడా మన ఖవాతీన్లందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జె రామారావుపేట ముస్లిం నివాసుల బాధ్యత ఇంకా పెరిగింది. ఈ మసీదును నమాజులతో ఆబాదుగా ఉంచడం, పిల్లలకు ఇస్లామిక్ విద్య నేర్పడం, సమాజంలో శాంతి, ప్రేమ, నీతి వ్యాప్తి చేయడం, ఇమాన్ మరియు అఖ్లాక్ మంచి కేంద్రంగా ఉండేలా చూడాలని ప్రార్థిస్తున్నాను.
అల్లాహ్ తాలా ఈ మసీదులో చేసే ప్రతి ప్రార్థనను స్వీకరించాలని, ఈ మసీదు నవీకరణ చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరి దానం, సేవ, శ్రమలను అల్లాహ్ తాలా స్వీకరించి వారికి అపారమైన ప్రతిఫలం ప్రసాదించాలని వేడుకుంటున్నాను. స్నేహితులారా, మన మసీదులపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, కానీ మసీదులు మన ముస్లిం సమాజాన్ని నిర్మించే కేంద్రాలుగా పనిచేయకపోతే ఆ కోట్ల ఖర్చుల విలువ కూడా ఉంది. కాబట్టి మనం మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మసీదు నిర్మాణము మరియు నిర్వహణ మోడల్ వైపునకు రావాలి. మసీదులను మళ్ళీ జ్ఞాన కేంద్రంగా చేయాలి, జకాత్ సేవా కేంద్రాలుగా చేయాలి, ఐక్యతకు కేంద్రంగా చేయాలి, నాయకత్వానికి కేంద్రంగా చేయాలి, అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి. ఇన్షాల్లా మసీదు యాక్టివ్ అయితే ఉమ్మత్ బలపడుతుంది. మసీదులు మేల్కొంటే ముస్లిం సమాజం కూడా మేల్కొంటుంది. దివ్య ఖురాన్లో 13 సూర ఆయత్ నంబర్ 11లో ఏ జాతి అయినా తనను తాను సంస్కరించుకున్నంత వరకు అల్లా 13 సూర నంబర్ 13 ఆయత్ నంబర్ 11లో ఇలా చెప్పబడింది, ఏ జాతి అయినా తనను తాను సంస్కరించుకున్నంత వరకు అల్లా కూడా దాని పరిస్థితిని మార్చడు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.